అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ రీడింగ్లో సంఖ్యాకాండము 26వ అధ్యాయం నుండి. ఆ తెగులు పోయిన తర్వాత యెహోవా మోషేకును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుకును ఇలాగు సెలవిచ్చెను. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజములోను 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఇశ్రాయేలీయులలో సేనగా బయలు వెళ్ళువారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి. కాబట్టి 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గల వారిని లెక్కింపుడని యెహోవా మోషేకును ఐగుప్తు దేశము నుండి వచ్చిన ఇశ్రాయేలీయులకును ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయులు మోయాబు మైదానములలో యెరికో యొద్దనున్న యొర్దాను దగ్గర నుండగా జనసంఖ్యను చేయుడని వారితో చెప్పిరి. ఇశ్రాయేలు తొలిచూలు రూబేను పుత్రులలో హనోకీయులు హనోకు వంశస్థులు, పల్లువీయులు పల్లు వంశస్థులు, హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, కర్మీయులు కర్మీ వంశస్థులు. వీరు రూబేనీయుల వంశస్థులు. వారిలో లెక్కింపబడిన వారు 43,730 మంది. పల్లు కుమారుడు ఏలియాబు కుమారులు నెమూయేలు, దాతాను, అబీరాము. కోరహు తన సమూహములో పేరు పొందినవాడు. అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను, అబీరాములు వీరు. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరచి వారిని కోరహును మృంగివేసినందునను వారు దృష్టాంతం లేరి. అయితే కోరహు కుమారులు చావలేదు. షిమ్యోను పుత్రుల వంశములలో నెమూయేలు వంశస్థులు, యామీనీయులు యామీను వంశస్థులు, యాకీనీయులు యాకీను వంశస్థులు, జరహీయులు జరహు వంశస్థులు, షావూలీయులు షావూలు వంశస్థులు. ఇవి షిమ్యోనీయుల వంశములు. వారు 22,200 మంది. గాదు పుత్రుల వంశములలో సెపోనీయులు సెపోను వంశస్థులు, హగ్గీయులు హగ్గీ వంశస్థులు, షూనీయులు షూనీ వంశస్థులు, ఓజనీయులు ఓజని వంశస్థులు, ఏరీయులు ఏరీ వంశస్థులు, ఆరోదీయులు ఆరోదు వంశస్థులు, అరేలీయులు అరేలీ వంశస్థులు. వీరు గాదీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 40,500 మంది. యూదా కుమారులు ఏరును ఓనానును కనాను దేశములో మృతి పొందిరి. యూదా వారి వంశములలో షేలా వంశస్థులు, పెరిసీయులు పెరెసు వంశస్థులు, జరహీయులు జరహు వంశస్థులు. పెరిసీయులలో హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, హామూలీయులు హామూలు వంశస్థులు. వీరు యూదీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 76,500 మంది. ఇశ్శాఖారు పుత్రుల వంశస్థులలో తోలాహీయులు తోలా వంశస్థులు, పువ్వీయులు పువ్వా వంశస్థులు, యాషూబీయులు యాషూబు వంశస్థులు, షిమ్రోనీయులు షిమ్రోను వంశస్థులు. వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,300 మంది. జెబూలూను పుత్రుల వంశస్థులలో సెరెదీయులు సెరెదు వంశస్థులు, ఏలోనీయులు ఏలోను వంశస్థులు, యహలేలు వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 60,500 మంది. యోసేపు పుత్రుల వంశస్థులు. అతని కుమారులు మనష్షే ఎఫ్రాయిము. మనష్షే కుమారులలో మాకీరు వంశస్థులు. మాకీరు గిలాదును కనెను. గిలాదీయులు గిలాదు వంశస్థులు. వీరు గిలాదు పుత్రులు. ఈజరు వంశస్థులు. హెలకీయులు హెలకు వంశస్థులు. అస్రీయేలు వంశస్థులు. షెకెమీయులు షెకెము వంశస్థులు. షెమీదా వంశస్థులు. హెపెరీయులు హెపెరు వంశస్థులు. హెపెరు కుమారుడైన సెలోపెహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. సెలోపెహాదు కుమార్తెల పేరులు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తెర్సా. వీరు మనష్షీల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 52,700 మంది. ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి: షూతలహీయులు షూతలహు వంశస్థులు, బేకరు వంశస్థులు, తహనీయులు తహను వంశస్థులు. వీరు షూతలహు కుమారులు. యారానీయులు యారాను వంశస్థులు. వీరు ఎఫ్రాయిమీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 32,500 మంది. వీరు యోసేపు పుత్రుల వంశస్థులు. బెన్యామీను పుత్రుల వంశములలో బెలీయులు బెల వంశస్థులు, అష్బేలీయులు అష్బేల వంశస్థులు, అహీరామీయులు అహీరాము వంశస్థులు,
షూపామీయులు షూపాము వంశస్థులు. బెల కుమారులు ఆర్దు నయమాను. ఆర్దీయులు ఆర్దు వంశస్థులు. నయమానీయులు నయమాను వంశస్థులు. వీరు బెన్యామీనీయుల వంశస్థులు. వారిలో వ్రాయబడిన లెక్క చొప్పున 45,600 మంది. దాను పుత్రుల వంశములలో షూషామీయులు షూషాము వంశస్థులు. వీరు తమ వంశములలో దానీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,400 మంది. ఆషేరు పుత్రుల వంశములలో ఇమ్నీయులు ఇమ్నా వంశస్థులు. ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు. బెరీయులు బెరీయా వంశస్థులు. బెరీయానీయులలో హెబెరీయులు హెబెరు వంశస్థులు. మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు. ఆషేరు కుమార్తె పేరు షెరహు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ఆషేరీయుల వంశస్థులు. వీరు 53,400 మంది. నఫ్తాలి పుత్రుల వంశములలో యహసయేలు వంశస్థులు. గూనీయులు గూనీ వంశస్థులు. యేసెరీయులు యేసెరు వంశస్థులు. షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు. వీరు నఫ్తాలీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 45,400 మంది. ఇశ్రాయేలీయులలో లెక్కింపబడిన వీరు 6,01,730 మంది. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. వీరి పేర్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. దాని జనసంఖ్యను బట్టి ఆయా గోత్రములకు స్వాస్థ్యము ఇయ్యవలెను. చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలెను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్య చొప్పున స్వాస్థ్యమును పొందవలెను. ఎక్కువ మందికేమి తక్కువ మందికేమి చీట్లు వేసి ఎవరి స్వాస్థ్యమును వారికి పంచిపెట్టవలెను. వారి వారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు: గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు. కహాతీయులు కహాతు వంశస్థులు. మెరారీయులు మెరారి వంశస్థులు. లేవీయుల వంశములు ఏవనగా లిబ్నీయుల వంశము, హెబ్రోనీయుల వంశము, మహలీయుల వంశము, మూషీయుల వంశము, కోరహీయుల వంశము. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకెబెదు. ఆమె లేవీ కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవీకి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను. అహరోను వలన నాదాబు అబీహు ఎలియాజరు ఈతమారు పుట్టిరి. నాదాబు అబీహులు యెహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి. వారిలో నెల మొదలుకొని పై ప్రాయము కలిగి లెక్కింపబడిన వారందరూ 23,000 మంది. వారు ఇశ్రాయేలీయులలో లెక్కింపబడిన వారు కారు గనుక ఇశ్రాయేలీయులలో వారికి స్వాస్థ్యమియ్యబడలేదు. యెరికో ప్రాంతముల యందలి యొర్దాను నొద్దనున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయుల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వీరు: మోషే అహరోనులు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలీయుల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు. ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు. తరువాత సంఖ్యాకాండము 27వ అధ్యాయం నుండి. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హెపెరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు ముని మనుమడునై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను యాజకుడైన ఎలియాజరు ఎదుటను ప్రధానుల ఎదుటను సర్వ సమాజము ఎదుటను నిలిచి చెప్పినదేమనగా: మా తండ్రి అరణ్యములో మరణమాయెను. అతడు కోరహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతి పొందెను. అతనికి కుమారులు కలుగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమనిరి. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను: సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము.
నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందచేయవలెను. మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పవలెను, ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెందచేయవలెను. వానికి కుమార్తె లేని ఎడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యము ఇయ్యవలెను. వానికి అన్నదమ్ములు లేని ఎడల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్నదమ్ములకు ఇయ్యవలెను. వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబములో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యము ఇయ్యవలెను. వాడు దాని స్వాధీనపరచుకొనును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలీయులకు విధింపబడిన కట్టడ. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమును చూడుము. నీవు దాన్ని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడుదువు. ఏలయనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నేల యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరుగబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేషులోనున్న మెరీబా నీళ్ళే. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజము మీద ఒకని నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచు పోవుచు నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతని నిలవబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము. ఇశ్రాయేలీయుల సర్వ సమాజము అతని మాట వినునట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ అనగా సర్వ సమాజమును అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతని నిలువబెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను. 1 సంవత్సరంలోపు బైబిల్ పూర్తి చేయాలి అనే ఆలోచన కలిగిన వారు ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మీకు తోడైండును గాక. ఆమేన్.